బంగారు నిధి. ఒకప్పుడు పశ్చిమాన ఫోర్ట్ లాంగ్స్ పట్టణంలో ఒక డ్రమ్మర్ నివసించేవాడు. తన భార్య రోజ్తో యాంథనీని పిలిచాడు. రోజ్ మరియు యాంథనీ ఒక బిడ్డను ఆశిస్తున్నారు మరియు వారి బిడ్డ పుట్టడం కోసం వేచి ఉండలేరు. ఒకరోజు రోజ్ తన చప్పరంలో నిలబడి అస్తమించే సూర్యుడిని చూస్తుండగా ఆమె ఎంత అందంగా ఉందో గ్రహించింది సూర్యరశ్మి. ఓ, నా బిడ్డకు సూర్యరశ్మి యొక్క ప్రకాశం ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. దాని ద్వారా భవిష్యత్తు కూడా ఉంటుంది. చివరకు రోజు వచ్చింది. ఒక దొంగ పైకప్పు పైకి ఎగిరి కొద్దిగా గుడ్డకట్టును తీసుకొని దిగింది జంట ఇంటి వద్ద. గుడ్డకట్టును కిందకు ఉంచి దాని ముక్కతో తలుపు తట్టింది. ఆపై దూరంగా వెళ్ళింది. యాంథనీ తలుపులు తెరిచి వారి బిడ్డను చూసి ఆనందించాడు. శిశువు జుట్టు బంగారం లాంటిది. అస్తమించే సూర్యుని ప్రకాశం దానిపై ఉంది. నా బంగారు నిధి, నా పెన్నిధి, నా సూర్యరశ్మి. మనం వీడిని ఏమని పిలవాలి? పీటర్. నా బంగారు నిధి పీటర్ అని పిలువబడతాడు. పీటర్, నువ్వు ఎంత అందంగా ఉన్నావు. డ్రమ్మర్ ఆనందం యొక్క రూల్ను కట్టడాన్ని చెప్పడం. పీటర్ జీవితం మరియు ఆనందం నిండిన బాలుడిగా ఎదిగాడు. అందమైన ఎర్రటి జుట్టుతో అతను ఒకడు పట్టణంలోని అత్యంత అందమైన కుర్రవాళ్లలో ఒకడిగా మిగిలాడు. అతను వసంతకాలంలో పక్షుల వలె పాడగలడు మరియు అతను ఆడాడు ఫోర్ట్ లాంగ్స్ లో మొత్తం మరెవరూ లేని గిటార్. ప్రపంచం చాలా అందంగా ఉంది. ప్రపంచం మనకు కావలసింది. పక్షులు, మేఘాలు మరియు సూర్యుడు. నా హృదయాన్ని ఆనందంతో నింపండి. ఓ, నా బంగారు నిధి, అంత అందమైన స్వరాన్ని కలిగి ఉన్నావు. సంగీతకారుడు కావాలి నువ్వు. రాజులు, రాణుల భవనాల్లోకి పిలవాలి. అలా ఏమి కాదు రోజ్. నా కొడుకు సోల్జర్ అవుతాడని నా నమ్మకం. నా కొడుకు యూనిఫామ్ వేసుకుని గన్ను పట్టుకొని తిరుగుతాడు, మార్చ్ చేస్తాడు. 1 2 1 2. పైగా తన జుట్టు ఎర్రగా ఉంది, గోల్డెన్ గా లేదు కాబట్టి. కానీ పీటర్కి తన హృదయంలో తెలుసు అతను సైనికుడి కంటే సంగీతకారుడిగా ఉండాలని కోరుకుంటున్నాడని. ఒకరోజు అలా జరిగింది. పట్టణ సంగీతకారుడు జాంబో పట్టణ మార్కెట్ గుండా వెళుతున్నాడు. అతను అకస్మాత్తుగా పీటర్ పాడడం విన్నాడు. నేను సూర్యుడిని ప్రేమిస్తున్నాను. సూర్యుడు ప్రశాంతంగా ఉన్నాడు. అది శాశ్వతం కోసం ప్రకాశింపజేయండి మరియు మాకు జీవితాన్ని ఇవ్వండి మరియు మాకు ఆశనివ్వండి మరియు మనం డాన్స్ చేసి పాడుదాం. పీటర్ ప్రతిభను చూసి బ్యాంజో ఆశ్చర్యపోయాడు. ఏ బాబు, విను. నీ పేరేమిటి? నా పేరు పీటర్ సార్. పీటర్, నీ వాయిస్ చాలా బాగుంది. ఇంకా నువ్వు ఆ గిటార్ తో చేసేదైతే మంత్రముగ్ధుల్ని చేస్తుంది. నువ్వు ఒక మ్యూజిషియన్ అవ్వాలి. మీ దయగల మాటలు నేను ఎంతగానో అభినందిస్తున్నాను. నేను భయపడుతున్నాను. నేను సైనికుడిగా మారాలి అని. ఒక సోల్జర్వా? ఏం మాట్లాడుతున్నావు? నువ్వు సోల్జర్ ఏంటి? నీకు అర్థం కావట్లేదా నీ టాలెంట్ ఎంత అద్భుతమైనదో అని? నేను చెప్పేది విను. నువ్వు బెస్ట్ మ్యూజిషియన్ అవుతావు ఈ కింగ్డమ్ లో. ఇప్పుడే ఫోర్ట్ లాంగ్స్ కెళ్దాం. నా తండ్రి నన్ను అనుమతించడు. ఇలా చెప్పి పీటర్ తలను తక్కువకు వేలాడదీసి జాంబోను ఆందోళనకు గురిచేశాడు. రోజులు గడిచిపోయాయి మరియు త్వరలోనే పీటర్ తన తల్లిదండ్రులకు వీడ్కోలు పలికే సమయం రానే వచ్చింది. వీడ్కోలు తండ్రి, వీడ్కోలు తల్లి. ఓ, నా బంగారు నిధి, త్వరగా తిరిగిరా. నేను గర్వపడేలాంటి పనిని చెయ్యి. ఇంకా మెడల్ కూడా. గుర్తుంచుకో, దానికంటే పెద్ద గర్వం నాకేది ఉండదు. పీటర్ లోతైన నిట్టూర్పు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. పీటర్ తన తోటి సైనికుల హోదాలో చేరాడు. యుద్ధంలో త్వరలో ప్రారంభమైంది మరియు అది కొనసాగింది రోజులు. యుద్ధాలు వినాశనాన్ని మాత్రమే కలగజేస్తాయని పీటర్ త్వరలోనే గ్రహించాడు. చివరికి యుద్ధం ముగిసింది మరియు శాంతిని జనరల్ సంతకం చేశారు. పీటర్ తిరిగి వచ్చాడు. ఇల్లు మరెలా ఏ యుద్ధంలోనూ పాల్గొనవద్దని శపథం చేసింది. ఓహ్, నా బంగారు నిధి, నువ్వు తిరిగి వచ్చావా? మీ ఆశీర్వాదం నన్ను తల్లి రక్షించింది. చూడండి, నేను గీతలు లేకుండా తిరిగి వచ్చాను. ఇంకా మెడలేది? ఓహ్, అది కూడా లేకుండా. ఏం పర్వాలేదు బాబు, నాకు తెలుసు వచ్చే వారిలో నువ్వు దాన్ని పొందుతావని. తదుపరి యుద్ధం ఉండదు నాన్నగారు. యుద్ధాలు విధ్వంసం మరియు వినాశనాన్ని మాత్రమే తెస్తాయి మరియు ఇంకెప్పుడు అలాంటి తప్పులో పాల్గొనలేను తండ్రి గారు. ఏంటి? ఇంకా మరి నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? నేను ఎప్పటికీ సంగీతకారుణ్ణి అవుతాను. నేను అసలు దీనికి ఎప్పటికీ ఒప్పుకోను. ఇకపై నా బంగారు నిధిని ఇబ్బంది పెట్టద్దు. మీరు చేయమని కోరినట్లుగా అతను చేశాడు. అతని సైన్యంలో చేరాడు, యుద్ధంలో పోరాడాడు. ఇప్పుడు అతను కోరుకున్నది చెయ్యనివ్వండి. ధన్యవాదాలు తల్లి.
నువ్వు ఏం చేయాలనుకుంటే అది చెయ్యి, కానీ ఒకటి తెలుసుకో, నేను నిరాశపడ్డాను. ఇది చెప్పి యాంథోనీ వెళ్ళిపోయాడు. పీటర్ విచారంగా ఉన్నాడు, కాని అతని తల్లి అతన్ని ఓదార్చింది. నా బంగారు నిధి, నువ్వు నీ తండ్రి గురించి ఆలోచించకు. కలత చెందడానికి నువ్వెంతో ప్రత్యేకమైన వాడివి. ముందడుగు వేయి, నీకు నచ్చినది చెయ్యి. మీ నాన్నతో మాట్లాడతాను. ధన్యవాదాలు తల్లి, నువ్వు అందరికన్నా మంచిదానివి. కాబట్టి మరుసటి రోజు పీటర్ బ్యాంజో వద్దకు వెళ్ళాడు. అతన్ని చూడటానికి చాలా ఆనందంగా ఉంది. చూడు, ఇక్కడ ఎవరు వచ్చారో. టాలెంటెడ్ పీటర్, నిన్ను చూసి చాలా హ్యాపీగా ఉంది నాకు. నిన్ను చూడటం మంచిది బ్యాంజో. నిన్ను కూడా చూసి చాలా సంతోషంగా ఉంది పీటర్. చెప్పు, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? యుద్ధంలో తన అనుభవం గురించి మరియు తాను ఎప్పటికీ చేయని శపథం చేసిన తీరు గురించి పీటర్ బ్యాంజోకు వివరించాడు. నా నిర్ణయంతో తండ్రి కలత చెందుతున్నాడు, కానీ ఇదే నేను చిన్నప్పటి నుంచి చేయదలిచాను బ్యాంజో. చివరిగా నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో అదే చేస్తున్నావు. నీ కొత్త జీవితానికి మనం సెలబ్రేట్ చేయాలి. లిండా బ్యాంజో సోదరి. ఆమె గదిలోకి ప్రవేశించి ఆమెను చూసిన పీటర్ మైమరిచిపోయాడు. పీటర్, ఈవిడ మా చెల్లి లిండా. పీటర్. పీటర్ మరియు లిండా ఒకరినొకరు చూసుకొని నవ్వుకున్నారు. లిండా, మేము సెలబ్రేట్ చేయాలనుకుంటున్నాం. నువ్వు కిచెన్ నుంచి మంచి మంచి తినుబండారాలను తీసుకొని వస్తావా మరి? తప్పకుండా అన్నయ్య. రాబోయే కొద్ది రోజుల్లో పీటర్ తన గిటార్ని వాయించి బ్యాంజో ఇంట్లో పాడేవాడు. మంత్రులు మరియు ఇతర రాయల్టీలు తరచూ వచ్చేవారు. ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా పీటర్, లిండాతో ఆకట్టుకున్నారు. ఆమె అతనితో ప్రేమలో పడింది మరియు వెంటనే వారు కలిసి ఉన్నారు. చేతిల్లోకి చాలా ప్రేమలో ఉన్నారు. బ్యాంజో దాని గురించి తెలుసుకున్నప్పుడు అతను చాలా సంతోషంగా ఉన్నాడు. మా చెల్లె ఇంకా నా బెస్ట్ ఫ్రెండ్. దీనికంటే ఇంకా సంతోషం ఏముంది నాకు. ధన్యవాదాలు బ్యాంజో. త్వరలో మేం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. ఓ, ఇది చాలా సంతోషకరమే. కానీ ఒక చిన్న విషయం, మీరు ఆగాల్సి ఉంటుంది. పీటర్ మరియు లిండా ఆందోళన చెందారు. మరి నువ్వెందుకని అలా అంటున్నావు? నీ యొక్క ఎక్సలెన్సీని మా డాటర్ యొక్క వెడ్డింగ్ లో చూపించాల్సి ఉంటుంది. అది అద్భుతమైన వార్త. పీటర్ బ్యాంజో కృతజ్ఞతలు తెలిపాడు మరియు అతను మారినప్పుడు లిండా గదిలో లేడని చూశాడు. ఆమె కలత చెందిందని పీటర్కు అర్థమైంది. కానీ రాజ్యంలో రాజు కోసం ఆడటం అతను ఎప్పుడూ చేయాలనుకున్నదే. అతను ఒకేసారి ఇంటికి వెళ్ళి తన తల్లికి అంతా చెప్పాడు. ఆమె పారవస్యం మరియు అతన్ని చేసింది అతను ప్రయాణానికి ఉత్తమ ఆహారం. అతను వారికి వీడ్కోలు చెప్పి వెళ్ళిపోయాడు. పీటర్ రాయల్ వెడ్డింగ్లో ఆడాడు మరియు అందరూ ఉత్సాహంగా మరియు చప్పట్లు కొట్టారు. అతను ప్రసిద్ధి చెందాడు. వివాహానికి వచ్చిన పొరుగు రాజ్యాల రాజులు మరియు క్వీన్స్ అతను తన రాజ్యాల్లో కూడా ఆడాలని కోరుకున్నారు. వారి అభ్యర్థనలను పీటర్ వినయంగా అంగీకరించాడు మరియు త్వరలోనే అతను రాజ్యం నుండి రాజ్యానికి వెళ్ళాడు. తన గిటార్ వాయించాడు మరియు అతను పాటలు కూడా పాడాడు. అతను చాలా ప్రసిద్ధి చెందాడు. ప్రజలు అతన్ని పీటర్ ది రెడ్ హెయిర్డ్ మ్యూజిషియన్ అని పిలవడం ప్రారంభించారు. కానీ కీర్తి మరియు గుర్తింపు ఉన్నప్పటికీ పీటర్ తన కుటుంబం మరియు లిండా కోసం ఎంతో ఆశపడ్డాడు. ఈ సీజన్ చివరి వివాహం తరువాత పీటర్ ఫోర్ట్ లాంగ్స్కు తిరిగి వెళ్ళాడు. ప్రయాణమంతా అతను ఎప్పుడూ చేయాలనుకున్న దాన్ని చివరకు ఎలా సాధించాడనే దాని గురించి ఆలోచిస్తూనే ఉన్నాడు. అతను ఇంటికి చేరుకున్నప్పుడు అతని తల్లి పాత్రలను వదిలివేసి అతన్ని కౌగిలించుకోవడానికి పరిగెత్తింది. ఓ, నా బంగారు నిధి, నువ్వు తిరిగి వచ్చావా? అవును తల్లి, నేను వచ్చాను. నేను మీకోసం ఏం తెచ్చానో చూడండి. పీటర్ తాను తీసుకెళ్తున్న బ్యాగ్ని అందజేశాడు. ఇది చాలా భారంగా ఉంది. దాన్ని తెరవడానికి ముందు అతని తల్లి దాన్ని ఉంచవలసి వచ్చింది. ఆమె దాన్ని తెరిచినప్పుడు అది బంగారం మరియు ముత్యాలు మరియు మాణిక్యాలు మరియు వజ్రాలతో నిండి ఉందని ఆమె కనుగొంది. అవన్నీ ఎంతగానో మెరుస్తున్నాయి. ఓ, మనం ధనవంతులమా? మన అబ్బాయి అదృష్టం తెచ్చాడు. అయితే యాంథోనీని ఆకట్టుకోలేకపోయాయి. అతను తన ర్యాకింగ్ కుర్చీలో నిశ్శబ్దంగా కూర్చుని కిటికీ బయటకు చూస్తూ ఉన్నాడు. పీటర్ అతని వరకు నడిచి తన జేబు నుంచి ఒక పతాకాన్ని తీసివేశాడు. తండ్రి, ఇది మీకోసమే. నాకు ఈ పురస్కారాన్ని చైనా రాజు స్వయంగా ఇచ్చారు. యాంథోనీ పతకాన్ని తీసుకొని కళ్ళు కన్నీళ్లు పెట్టుకోవడంతో దాన్ని చూశాడు. అతను లేచి నిలబడి కొడుకుని కౌగిలించుకున్నాడు. నువ్వు నన్ను గర్వపడేలా చేశావు బాబు. రోజ్, నేను చెప్పాను కదా, మనోడు ప్రయోజకుడు అవుతాడు అని. ముగ్గురు ఒకరినొకరు చూసుకొని నవ్వుతూ విరుచుకుపడ్డారు. తర్వాత పీటర్ లిండాను వివాహం చేసుకున్నాడు. ఆ గొప్ప రిసెప్షన్లో రోజ్ తన కొడుకు గురించి మాట్లాడాలని నిర్ణయించుకుంది.
నా కొడుకు అతని కలలను అనుసరించి మనందర్నీ గర్వించేలా చేశాడు. నేనెప్పుడు మంచి కొడుకును కోరుకోలేదు, బంగారు నిధిని అడగలేదు. ధన్యవాదాలు తల్లి. కానీ మీకు ఎవరో చెప్పిన సమయం రానే వచ్చింది. నా జుట్టు ఎరుపు రంగులో ఉంది, బంగారం రంగులో కాదు. ఓ పీటర్, నేను దీన్ని మొత్తం నా జీవితమంతా చెప్తాను. ఓహో, ఇది నీ జుట్టు బంగారం కాదు, నువ్వు నా కొడుకువి, నీ హృదయం బంగారం. అవును, ఇలాంటి అందమైన సంగీతాన్ని సృష్టించే నీ హృదయం అందమైనది. ఇది అస్తమించే సూర్యుడి నుంచి వచ్చిన బహుమతి. అంటే నువ్వు పాడినప్పుడల్లా అది అందరి హృదయాల్ని ఆనందంతో నింపుతుంది. తల్లి, ఈ విషయం నువ్వు నాకు ముందే ఎందుకు చెప్పలేదు? నేనేం చెప్పను, ముగింపు కోసం ఎదురు చూస్తున్నా.